ట్రంప్ గురించి ఎన్నో మాట్లాడుకుంటున్నాం. ట్రంప్ వచ్చాక స్టాక్ మార్కెట్‌లతో సహా బంగారం తగ్గి ఒకేసారి మళ్ళీ పెరగడం, మన భారత్‌కి 90 రోజులు ట్రంప్ వెనక్కేయడంతో మళ్ళీ గోల్డ్ అదే స్థాయిలో మళ్ళీ పెరగడం. అలాంటిదే మళ్ళీ ట్రంప్ మళ్ళీ ఇంకొకసారి వార్తల్లో నిలిచారు. ఆటో సుంకాలు తాత్కాలికంగా నిలిపివేత సంకేతాలిచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ కార్ల కంపెనీలకు ఊరటనిచ్చేందుకు సుంకాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫోన్లపై 20% సుంకాలు కొనసాగుతాయి. అమెరికాకు చైనా భారీ అరుదైన లోహాలు ఎగుమతులు నిలిపివేత. ఆల్రెడీ మనం మనం ట్రంప్ విషయం మాట్లాడుకుంటూనే ఉన్నాం ట్రంప్ మాట్లాడుకుంటున్నాం. గురించి. అయితే ఆటో సుంకాలపై ఎలక్ట్రానిక్ సంబంధించిన ఆటోమొబైల్ రంగంపై అయితే కొంత తాత్కాలికంగా ఆయన పన్నులు నిలిపివేశారు. అయితే చైనాపై మాత్రం అది కొనసాగుతూనే ఉందని చెప్పారు. ఆయన మనం చెప్పొచ్చు చైనాపై ఇప్పటికే పన్నుల దాదాపు 145% పైన ఆయన పన్నులు విధించారు. ఇదే స్థాయిలో అటు చైనా కూడా భారీ పన్నులు విధించింది. అమెరికాపై 100% పైగా పన్నులు విధించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చైనా అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. అరుదైన లోహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమెరికాకు ఎగుమతి చేయొద్దని చెప్పేసి చైనా అయితే నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కొంత అమెరికాకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనము ఈ విషయాన్ని అమెరికా పసిగట్టి ఎప్పుడైతే ఉక్రెయిన్ మీద దీనికి సంబంధించి ఉక్రెయిన్తో ఒప్పందం చేసుకోవాలనుకుంది. ఎందుకంటే ఉక్రెయిన్లో కూడా సహజ వనరులు అంటే అరుదైన లోహాలు అక్కడ లభిస్తాయి. ఈ నేపథ్యంలో అక్కడ దాంతో ఉక్రెయిన్తో ఒప్పందం చేసుకోవడం వల్ల ఇక్కడ చైనాకు చెక్ పెట్టొచ్చు అని అనుకుంది. కానీ మొన్న జెలెన్స్కీ వచ్చినప్పుడు అయితే అక్కడ ట్రంప్ ఆయన సంతకం చేయకుండానే తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే ట్రంప్ ఉక్రెయిన్ భద్రతకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ వాగ్వాదాన్ని కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది ఆ మీటింగ్లో. దీంతో ఆయన జెలెన్స్కీ ఎవరైతే ఉన్నారో అక్కడ సంతకం సహజ వనరులకు సంబంధించి అమెరికాతో ఒప్పందానికి సంబంధించిన బిల్లుపై ఆయన సంతకం చేయకుండానే వెళ్ళారు. దీంతో అమెరికా ఒకంత షాక్కు గురైన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఇటు చైనా కూడా మేము ఎగుమతులు చేయము, అరుదైన లోహాలని కూడా చెప్పేసింది. ఇప్పుడు కంపల్సరీ అమెరికా అటు ఉక్రెయిన్ వైపు చూడడం ఎటువంటి సందేహం అయితే లేదు. ఏ విధమైన ఎలాగైనా చేసి అటు ఉక్రెయిన్తో ఒప్పందం చేసుకుని అక్కడ ఉన్నటువంటి సహజ సంపదను తమ దేశానికి తీసుకొచ్చేందుకైతే అమెరికా ఇప్పటి నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తుందనేది మనం గట్టిగా చెప్పొచ్చు. ఇక్కడ ఇంకో న్యూస్ కూడా చూడొచ్చు. కొత్త జంటలకు వీసా అగ్ని పరీక్ష. అమెరికా వెళ్ళడం ఈజీ కాదు. అమెరికన్ ను పెళ్లాడినా అక్కడికి వెళ్ళడం కష్టమే. ఒకప్పుడు అమెరికన్ ని పెళ్లి చేసుకుంటే అక్కడ సెటిల్ అవ్వచ్చు, వాళ్ళకి వాళ్ళ పౌరసత్వం వస్తుంది అనేది ఉండేది. అది కూడా ట్రంప్ వచ్చాక దాన్ని ముగించేశారు. ముగిసిన బైడెన్ వెసులుబాట్లు, ట్రంప్ నేతృత్వంలో వీసాలకు కట్టిన టెస్ట్, నిశిత పరిశీలన, ట్రంప్ ను హత్య చేస్తే డబ్బులు ఇవ్వండి. అమెరికాలో తల్లిదండ్రులకు అడిగిన 17 ఏళ్ల బాలుడు ఇవ్వకపోవడంతో వారి హత్య. ఆగ్రహాలు ఎంత ఇప్పటికే ఎన్నో లక్షల మంది రోడ్లపైకి వచ్చి ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఎవరైతే మన దేశం నుంచి అమెరికాకు మన దేశమనే కాదు ఏ దేశం నుంచి అమెరికాకు వెళ్ళాలనుకున్న వారికి అయితే అంత ఈజీ కాదని చెప్పొచ్చు. ఒకవేళ అమెరికా వ్యక్తిని పెళ్లాడిన నిబంధనలు మాత్రం ట్రంప్ మరింత కఠినమైతే చేశాడు. దీనికి సంబంధించి అయితే కొంత ఆందోళన కలిగించే వార్తగా మనం చెప్పొచ్చు.